నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మొక్కజొన్న చిప్స్ ఫ్రై చేసుకున్నామండి. మా ఇంటికి బంధువులు వచ్చినారండి, అందుకే నేను ఈ డేక్షాక్ ఫ్రై చేసినాను మొక్కజొన్న చిప్స్. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఈ మొక్కజొన్న చిప్స్ ఉంటే గనుక ఫ్రై చేసి కొన్ని స్నాక్స్ గా పెట్టి టీ ఇయ్యచ్చండి. చాలా బాగుంటది బంధువులకు వచ్చినప్పుడు. ఈ డబ్బాలోనే మొక్కజొన్న చిప్స్ 1/2 kg ఉందండి. ఈ చిప్స్ ను నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను. కిరాణా షాపులో కూడా చిక్కుతాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నామండి స్టవ్ మీద. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు బుడ్డపప్పులు వేసుకొని పప్పులను బాగా ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఇలాగ ఫ్రై చేసుకున్నాను. 1 కప్పు బుడ్డపప్పులు 2 సార్లు ఫ్రై చేసుకున్నానండి నేను. ఒక కప్పు శనగపప్పులు వేసుకొని శనగపప్పులను కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. కొన్ని ఒటిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకొని ఒటిమిరపకాయలను కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి. ఒక కప్పు మొక్కజొన్న చిప్స్ వేసుకొని చిప్స్ను బాగా ఫ్రై చేసుకొని ఒక డేక్షలోకి తీసుకున్నాం. మిగతా 1/2 kg చిప్స్ అంతా ఇలాగనే ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకునే చిప్స్లోకి మసాలాలు వేసుకున్నామండి. 1 స్పూన్ కారం వేసుకున్నాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాం. ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు, శనగపప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒక డేక్షాకు ఒక ప్లేట్ పెట్టి మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. నేను గంటే తీసుకొని ఎందుకు కలపలేదంటే మొక్కజొన్న చిప్స్ కారం, ఉప్పు, మసాలాలు అన్ని బాగా కలిసావండి. అందుకే గంటెతో కలపలేదు. గంటెతో కలిపినా కూడా మొక్కజొన్న చిప్స్ ఇరిగిపోతాయండి. అందుకే ప్లేట్ తీసుకొని బాగా కలిపినానండి. అంతేనండి, మన మొక్కజొన్న చిప్స్ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.